హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ నుండి క్లర్క్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే మనకు వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. 11,400 వేకెన్సీస్ అనేది మనకి క్లర్క్ జాబ్లో ఉండడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏపీ అండ్ టీఎస్ అందరూ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు హ్యాండ్కి శాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు మొన్న వచ్చేసి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు ఐబీపీఎస్ క్లర్క్ వాళ్ళు. ఈరోజు మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 1 నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆగస్టు 21 వరకు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు. మీకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది. మీరు ఒకవేళ మెయిన్స్లో సెలెక్ట్ అయిపోతే మీకు ఫైనల్ జాబ్ పోస్టింగ్స్ అనేది 2027 మార్చ్లో కల్పించడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం వచ్చేసి మనకి 20 ఇయర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 31 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు ఎంతవరకు శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే, మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేసి బేసిక్ పే అనేది 24,050 రూపీస్ ఉంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని హ్యాండ్కి 45,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 175 రూపీస్ అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. అయితే నార్మల్గా జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి 2 ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ప్రిలిమ్స్లో మనకి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 1 అవర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీకు వచ్చేసి కండక్ట్ చేస్తారు. అయితే 1 అవర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకు వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి, న్యూమెరికల్ ఎబిలిటీ నుండి, రీజనింగ్ లాంగ్వేజ్ నుండి మనకు వచ్చేసి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి వచ్చేసి మనకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీకు కండక్ట్ చేస్తారు. అయితే మనకి టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు. 20 మినిట్స్లోనే మీరు ఈ సెక్షన్ని కంప్లీట్ చేసేయాలి. క్వాంటికి వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ప్రతి సెక్షన్కి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఆ సెక్షనల్ టైమింగ్లోనే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 60 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో 100 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో రాంగ్ మార్కింగ్ అనేది ఉంది. ఎవ్రీ క్వశ్చన్కి మీకు 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాసేటప్పుడు కేర్ఫుల్గా రాయండి. ఫ్రెండ్స్, మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మెయిన్స్లో కూడా సేమే ఉంటాయి. కాకపోతే జనరల్ అవేర్నెస్ అనేది ఒకటి అడిషనల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. రీజనింగ్కి వచ్చేసి 40 క్వశ్చన్స్, 60 మార్క్స్, 35 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. క్వాంటికి 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. మీకు వచ్చేసి టోటల్గా 160 క్వశ్చన్స్కి మీకు 200 మార్క్స్ అనేది ఉంటుంది. 125 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయాలి. ఈచ్ సెక్షన్కి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. ఆ సెక్షనల్ టైమింగ్లో మాత్రమే మీరు దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు రాంగ్ మార్కింగ్ కూడా ఉంటుంది. దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ని
పర్ఫామ్ చేయండి కరెక్ట్‌గా. ఫ్రెండ్స్, ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి వేకెన్సీస్ విషయానికొచ్చినట్లయితే, ఈ జాబ్స్‌కి సంబంధించి మనకొచ్చేసి ఏపీలో 186 వేకెన్సీస్, మంచి నంబర్ ఆఫ్ వేకెన్సీసే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇక్కడ ఎన్ఆర్ అని ఉంది. ఇది నాట్ రిపోర్టెడ్ అన్నమాట. నాట్ రిపోర్టెడ్ ఎన్ఆర్ అంటే. అంటే మీకు మళ్ళీ రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ వేకెన్సీస్ యాడ్ అయితే ఇక్కడ మీకు వేకెన్సీస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకొచ్చేసి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చేసి మనకి 20 వేకెన్సీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్ అనేవి లేవు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 15 ఉన్నాయి. కెనరా బ్యాంక్‌లో 5 ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 28 ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్‌లో 55, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో వచ్చేసి 25, పీఎన్బీలో వచ్చేసి మీకు 30, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో వేకెన్సీస్ లేవు. యూకో బ్యాంక్‌లో 8 ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరొచ్చేసి బ్యాంక్ ప్రిఫరెన్స్ గూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకున్నటువంటి వేకెన్సీస్‌ని బేస్ చేసుకొని మాత్రమే బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అనేది మీరివ్వాలి. ఏ బ్యాంక్‌కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అది చూసుకొని మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని సెట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి తెలంగాణ విషయానికొచ్చినట్లయితే, మనకి తెలంగాణలో వచ్చేసి బీఓబీ నుండి 15 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 11, కెనరా బ్యాంక్‌లో 15, సిబిఐలో 30, ఇండియన్ బ్యాంక్‌లో 50, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 40, పీఎన్బీలో వచ్చేసి 12, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. యూకో బ్యాంక్‌లో వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎన్ఆర్ ఇచ్చింది. అంటే నాట్ రిపోర్టెడ్. అంటే మీకు ఫర్దర్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మీకు వేకెన్సీస్ అనేవి యాడ్ అవుతాయి. మీకు టోటల్‌గా 191 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి టెంటేటివ్‌గా అన్నట్టే. తర్వాత మీకు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి యాడ్ అయిన తర్వాత మీకు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. మంచి నంబర్ ఆఫ్ వేకెన్సీసే మనకి ఈసారి వచ్చాయి కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొచ్చినట్లయితే, ఏపీ వాళ్ళకొచ్చేసి మనకి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ప్రిలిమ్స్‌కి ఈ సెంటర్స్ ఇచ్చారు. మెయిన్స్‌కి మీకొచ్చేసి కొన్ని సెంటర్సే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం, విజయనగరం ఇవి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌గా ఇచ్చారు. తెలంగాణ విషయానికొచ్చినట్లయితే, మీకొచ్చేసి తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారు. మెయిన్స్‌కొచ్చేసి మనకి ఖమ్మం లేదు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఉంది. ఫ్రెండ్స్, అయితే ఐబీపీఎస్ క్లర్క్ నుండి మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు వేకెన్సీస్‌ని చూసి ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని సెట్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోండి. ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా మనకి నాట్ రిపోర్టెడ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా వేకెన్సీస్ యాడ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇదొక మంచి ఆపర్చునిటీ. పర్మనెంట్‌గా మీరు క్లర్క్‌గా సెట్ అవ్వాలి అనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్‌గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. వీడియోని కంప్లీట్‌గా చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.